హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సోచర. వెల్కమ్ టు మై ఛానల్ సోచరాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమోసా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా 4 బంగాళదుంప కుక్కర్లో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత 4 లేదా 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈలోపు మనం సమోసా పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాత్ర తీసుకొని అందులో మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు వేసుకొని అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, ఇలా గోధుమ పిండిలాగా పిసుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఈలోపు బంగాళదుంప ఉడికినాయో చూసి చల్లారిన తర్వాత తొక్కులు తీసుకోవాలి. అలాగే బంగాళదుంపలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సమోసా కూర చేసుకుందాం రండి. ముందు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకుందాం. అవి వేగినాక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ బాగా మగ్గింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. అలాగే బంగాళదుంప కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 నిమ్మకాయ బద్ద పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంతా చూసారా, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం పిండి కలిపి పక్కన పెట్టినాం కానీ బాగా మెత్తగా చూసారా వచ్చేసింది. వీడియోలో చూపించిన విధంగా చపాతీలాగా పలుచగా చేసుకుంటూ ఉండాలి. అలా ఒకదాని మీద ఒకటి 4 వేసుకొని సమానంగా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచరాస్ కిచెన్. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా సమోసాలని చేసుకుందాం. అలా 4 వైపులా సమానం కట్ చేసుకొని ఈలోపు మనం మైదా పిండి 1 స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా సమోసాని రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కర్రీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మైదా పిండి కలుపుకున్నాం కదా గిన్నెలో, అది దాన్ని పూసుకుంటూ క్లోజ్ చేసేయాలి. చూసారు కదండి, అలా అన్ని సమోసాలు చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని సమోసాలకి నూనె ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కానీ సమోసా మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని ఒక్కొక్క సమోసా ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా, సమోసా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.